సకల జీవరాశుల మనుగడకు ప్రకృతి మూలాధారం. అలాంటి ప్రకృతి సమతుల్యం కోసం సహజసిద్ధమైన అడవుల రక్షణ కవచాలు. అడవులు ఉంటేనే వన్యప్రాణులు ఉంటాయి, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రధాన అడవుల్లో నల్లమల ఒకటి. నల్లమల అభయారణ్యంలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నల్లమల అడవిలో వన్యప్రాణుల లెక్కలపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. జీవ వైవిధ్యానికి పుట్టినిల్లుగా ఉన్నటువంటి నల్లమల పెద్ద పులుల ఆవాసానికి అనువైన ప్రాంతంగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వాటి పెంపకం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అయితే అవి ఇప్పుడిప్పుడే కొద్దిగా సఫలీకృతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నల్లమల అభయారణ్యంలో పెద్ద పులుల సంఖ్య పెరిగినట్లుగా అని తెలుస్తోంది. అసలు నల్లమలలో పెద్ద పులులను ఎలా గణిస్తారు? గతానికి ఇప్పటికీ పెద్ద పులుల సంఖ్య పెరిగిందా, తగ్గిందా? సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ రకంగా పులుల లెక్కింపుకు ఉపయోగించుకుంటారు? ప్రకృతి మనకు ఎన్నో వరాలిచ్చింది. నదులు, వాగులు, వంకలు, చెరువులు, కాలువలు, కొండకోనలు, సెలయేర్లు, జలపాతాలు, అడవులు, ఇలా అమూల్య సంపదకు ఆనవాలు ప్రకృతి. ఇక అడవులు అత్యంత కీలకమైన వన సంపద. అడవులు ఎంత సుసంపన్నంగా ఉంటే మానవ మనుగడ అంత సుఖంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అయినా మనిషి చేసే కొన్ని చర్యల కారణంగా అడవుల విస్తీర్ణం తగ్గిపోతోంది. ఫలితంగా వన్యప్రాణులు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. అందుకే వన్యప్రాణుల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. దాంట్లో భాగంగానే నల్లమల అడవిలో వన్యప్రాణుల లెక్కింపు చేపట్టారు ఫారెస్ట్ అధికారులు. అరుదైన వన్యప్రాణులకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అటవీ ప్రాంతం. ఇక్కడ అత్యంత అరుదైన వన్యప్రాణులు ఉండటం విశేషం. ఇందులో ముఖ్యమైనది బెంగాల్ టైగర్. ఈ పులుల సంతతి పెరిగేందుకు నల్లమల అటవీ ఎంతో దోహదపడుతోంది. ఇటీవల కాలంలో నల్లమలలో పెద్ద పులులు, చిరుతలతో పాటు అనేక వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అసలు నల్లమల అడవిలో ఏ ఏ వన్యప్రాణులున్నాయి? వాటి సంఖ్య ఎంత? ఇందులో పెద్ద పులులెన్ని, చిరుతలెన్ని? ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ లెక్కలు తేల్చేందుకు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఎన్టీసీఏ రంగంలోకి దిగింది. నల్లమల అటవీ ప్రాంతంలో పులులు మొదలుకొని అన్ని వన్యప్రాణుల లెక్కలు చూసేందుకు అత్యంత ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే మొదలుపెట్టింది. నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ జోన్లో వన్యప్రాణుల కదలికలపై అధికారులు సర్వే చేస్తున్నారు. ఈ మేరకు అత్యంత ఆధునిక కెమెరాలతో జంతువులను లెక్కిస్తున్నారు. ఈ వైల్డ్ లైఫ్ సెన్సస్ అనేది సంవత్సరానికి 2 సార్లు చేయడం జరుగుతుంది. సమ్మర్లో ఒకసారి, వింటర్లో ఒకసారి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కార్నివర్స్ అలాగే హెర్బివర్స్ 2 రకాలు, అలాగే వెజిటేషన్ చెట్ల జాతులు, గడ్డి, వీడ్ ఎలా ఉన్నాయి వీటిలన్నింటిని కూడా అంచనా వేయడం కోసం అనేది ఇది జరుగుతుంది. మొదటి 2 రోజులు కూడా రెక్కి నిర్వహించడం జరుగుతుంది. మనకి ఇందులో ట్రైల్ పాత్స్ డిసైడ్ చేసుకోవడము, అలాగే ట్రాన్సాక్ట్ లైన్స్ డిసైడ్ చేసుకోవడం కోసము ఇది చేయడం జరుగుతుంది, ఈ రెక్కి అనేది. సో ఆల్రెడీ మన వాళ్ళందరూ కూడా ఈ రెక్కి అంటే ట్రాన్సాక్ట్ లైన్స్, ట్రైల్ పాత్స్ ఫైనలైజ్ చేసుకుంటారు ఈ 2 రోజుల్లో. నల్లమల అడవులకు దేశంలోనే ఓ ప్రత్యేక స్థానం ఉంది. వేదకాలం నుంచి అడవికి గుర్తింపు ఉంది. అరుదైన జీవజాలం ఇక్కడే పుట్టినట్లు చెప్తూ ఉంటారు. భూమి మీద అంతరించిపోయాయి అనుకున్న జీవజాలం నల్లమలలో ప్రత్యక్షమయ్యాయి. కృష్ణానదికి ఇరువైపులా విస్తరించి ఉన్న నల్లమల అడవులు జంతుజాలంతో పాటు అరుదైన వృక్ష సంపదకు ఆనవాళ్లుగా నిలుస్తూ వస్తోంది. ఇక పెద్ద పులులు, చిరుతలకు ఇది అనువైన ఆవాసంగా మారింది. రాయల్ టైగర్ పులులు ఇక్కడే ఎక్కువగా ఉంటాయి. దేశంలోని 50% పులులు ఇక్కడే పురుడు పోసుకుంటున్నాయి. పులుల ఉత్పత్తికి నల్లమల అటవీ ప్రాంతం అత్యంత అనువైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమల 5,938 చదరపు కిలోమీటర్ల మేరకు ఉంది. కృష్ణానది తీరంలో 130 కిలోమీటర్ల వరకు నల్లమల ఆవరించింది. ఏపీలోని నంద్యాల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని 5 అటవీ డివిజన్ల పరిధిలో ఉన్న నల్లమల ఒకప్పుడు 10,000 కిలోమీటర్ల చదరపు విస్తీర్ణం కలిగి ఉండేది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నిజాం పాలనలో నల్లమల ఆదరణ లేక 5,000 చదరపు కిలోమీటర్లకు చేరింది. నల్లమల అభయారణ్యంలో పులుల లెక్కింపును అధికారులు గతంలో పులి పాదముద్రల ద్వారా, అలాగే వాటి మలమూత్ర విసర్జన ద్వారా లెక్కించేవారు.
కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు అత్యాధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ట్రాప్ కెమెరాలతో, శాటిలైట్ ఇమేజెస్ తో పక్కాగా పులిని లెక్కిస్తున్నారు అధికారులు. నల్లమల అటవీ ప్రాంతంలో ఏ వన్యప్రాణులున్నాయి? అందులో అరుదైన వన్యప్రాణులేవి? వాటి జీవన శైలి ఎలా ఉంది? పెద్ద పులులు, చిరుతలు ఎన్నున్నాయి? వాటి సంఖ్య ఎంత? ఇలాంటి విషయాలపై పూర్తిస్థాయి సమాచారం కోసం కేంద్ర పర్యావరణ అటవీ శాఖ సమగ్ర సర్వే చేపట్టింది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అధికారులు సర్వే చేస్తున్నారు. నల్లమలలో పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి వన్యమృగాలతో పాటు దుప్పి, జింకలతో పాటు సరీసృపాలైన ఉడుము, వివిధ జాతులకు చెందిన సర్పాలున్నాయి. పులులు జీవించేందుకు అనువైన అడవి, పచ్చిక, గడ్డి మైదానాలు, చిత్తడి నేల, సమతుల్యమైన వాతావరణం ఈ అడవిలో ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో ఇక్కడ పులులు, చిరుతలు పెద్ద సంఖ్యలో ఉంటాయని అధికారులు అంటున్నారు. ఇక నల్లమల అడవులకు కేంద్రంగా ఉన్న నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ ప్రాంతం పెద్ద పులులకు పుట్టినిల్లు. అందుకే ఇక్కడి నుంచే ఎన్ఎస్టీఆర్ అధికారులు సర్వే నిర్వహించారు. ఒకప్పుడు పులులను వాటి పాదముద్రలు, మలమూత్రాల ఆధారంగా లెక్కించేవారు. ఇప్పుడు ఆధునిక పద్ధతిలో లెక్కలు తీస్తున్నారు. మొత్తం టైగర్ రిజర్వ్లో ట్రాన్సాక్ట్ లైన్స్ చూసినట్లయితే కనుక ఇంచుమించు ఒక 250 ట్రాన్సాక్ట్ లైన్స్ అనేవి వేయడం జరిగింది. అలాగే ట్రైల్ పాత్స్ వచ్చేసరికి అవి ఒక 350 ట్రైల్ పాత్స్ వేయడం జరిగింది. సో ఫస్ట్ మనకి ట్రైల్ పాత్స్ అనేది చూస్తే, ట్రైల్ పాత్స్ అనేది మనకి కార్నివోర్స్, టైగర్, లెపర్డ్, వైల్డ్ డాగ్స్, స్లాత్ బేర్స్, అలాగే తదితర క్రూర మృగాలు, చిన్న స్మాల్ క్యాట్స్, వీటిలన్నిటి యొక్క పాదముద్రలు, జాడలు, వీటిని కనుగొనడానికి మొదటి 3 రోజులు కూడా ఒక్కొక్క బీట్లో 3 ట్రైల్ పాత్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క ట్రైల్ పాత్ 5 కిలోమీటర్లు, సుమారు ఒక బీట్లో ఒక 15 కిలోమీటర్లు అనేది పరిధిని కవర్ చేస్తుంది. ఇందులో మనకి వీటి ద్వారా మనకి తెలిసేది ఏంటంటే టైగర్స్ కానీ, కార్నివోర్స్ కానీ ఇవి ఎక్కడ సంచరిస్తున్నాయి, ఎక్కడ ప్రెజెన్స్ ఉందని. సో దాన్ని బట్టి మనం ఏంటంటే ఆ ఇండివిజువల్స్ని కెమెరా ట్రాపింగ్ చేయడానికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడ పులుల లెక్కింపులో ప్రధాన భూమిక పోషించేవి వాటి శరీరానికి ఉన్నటువంటి చారలే. ఒక పులికి ఉన్నటువంటి చారలు మరొక పులికి ఎట్టి పరిస్థితుల్లో ఉండవని స్పష్టం చేస్తున్నారు అటవీ అధికారులు. ఇదే నేపథ్యంలో సెకనుకి 90 చిత్రాలు తీయగల ట్రాప్ కెమెరాతో పాటు శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా ప్రత్యేకంగా పులిని పక్కాగా గణిస్తామంటున్నారు అధికార యంత్రాంగం. నంద్యాల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాలోని 5 అటవీ డివిజన్లలోని 25 రేంజిల్లో 2000కు పైగా కెమెరాలు ఏర్పాటు చేసిన అధికారులు వన్యప్రాణుల ఖచ్చితమైన లెక్కలు తేల్చి బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వన్యప్రాణుల కదలికలు కనిపెట్టే దిశగా 360 డిగ్రీస్ కోణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, వన్యప్రాణుల సమాచారం ఇచ్చే సైరన్, ఇప్పుడు ప్రత్యేకమైన ఆధునిక ఏర్పాట్లు అటవీ ప్రాంతంలోని 25 రేంజ్లలో 250 బిట్లు, 223 నిలువు, 438 దారులపై దృష్టి పెట్టిన 250 మంది అటవీ సిబ్బంది పులుల లెక్క తేల్చడంలో ఎంతో కష్టపడ్డారు. ఫీల్డ్ సర్వే చేసిన తర్వాత మనకి డిస్టెన్స్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ద్వారా మనకి ఈ హెర్బివోర్స్, స్పాటెడ్ డీర్స్ కానీ, సాంబార్ కానీ, నీల్గాయ్ కానీ, కొండగొర్రెలు, వీటి యొక్క డెన్సిటీని అంచనా వేస్తాం. అంటే స్క్వేర్ కిలోమీటర్కి ఎన్ని జంతువులు మనకి ఈ అడవిలో ఉన్నాయి, మన టైగర్ రిజర్వ్లో ఉన్నాయి, ఈ అంచనా అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. వివిధ రకాల జాతుల పక్షులు అవి ఎన్ని గ్రూప్స్లో ఉన్నాయి, వాటి యొక్క యాక్టివిటీ ఏంటి, అదొకటి చేస్తుంటారు. నల్లమల అటవీ ప్రాంతంలో అధికారులు సేకరించిన వన్యప్రాణుల మలమూత్రాల్ని, వన్యప్రాణుల చిత్రాల్ని హైదరాబాద్లోని ల్యాబ్కు పంపుతారు. ఇక శ్రీశైలంలోని బయోడైవర్సిటీ ల్యాబ్లోనూ పరిశోధనలు చేస్తారు. అనంతరం వాటిని డెహ్రాడూన్లోని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి పంపుతారు. నల్లమలలో పులుల సంఖ్య తేలాలంటే ఇన్ని రకాల పరీక్షలను ఫారెస్ట్ సిబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. పశ్చిమ సంగమేశ్వర కృష్ణాతీరం నుంచి తూర్పు నాగార్జున సాగర్ వరకు, దక్షిణ ప్రాంతంలో గుండ్ల బ్రహ్మేశ్వరం, కడప లంకమల, తిరుపతి శేషాచలం టైగర్ కారిడార్ వరకు అధికారులు జల్లెడ పట్టారు. ఇప్పటివరకు జరిగిన సర్వేలో ఈ ప్రాంతంలో 87 పెద్ద పులులు, 400కు పైగా చిరుతలను అధికారులు గుర్తించారు. ఇదంతా సాంకేతికపరమైన సర్వే అయితే దీని తర్వాత అధికారులు సోషల్ సర్వే నిర్వహిస్తారు. కెమెరాకు చిక్కని జంతువుల జాడ తీస్తారు. అటవీ సమీప గ్రామాలను విచారించి అడవిలో ఏమైనా అరుదైన జంతువులు ఉన్నాయా అని అంచనా వేస్తారు. ఈ 7 రోజుల 8 రోజుల సమయంలో
సోషల్ ఎంక్వైరీ కూడా చేస్తుంటారు. అంటే ఈ మధ్య కాలంలో ఎవరికన్నా ఎక్కడైనా కప్స్ అని టైగర్ విత్ కప్స్ చూడడం జరిగిందా, లెపర్డ్ విత్ కప్స్ చూడడం జరిగిందా, అలాగే ఏదైనా అంతరించిపోతున్నటువంటి జాతుల పక్షులు కానీ అలాంటివి ఎందుకంటే అంటే రాబందులు, వల్చర్స్ ఇలాంటివి ఎక్కడైనా కనిపించినాయా అనేది సోషల్ ఎంక్వైరీ కూడా అనేది చేయడం జరుగుతుంది. సో ఈ 8 days ప్రోటోకాల్లో ఈ డేటా వచ్చిన తర్వాత ఈ డేటానంతా కూడా మేము NSTRలో బయోలాబ్కి పంపించడం జరుగుతుంది. పంపించిన తర్వాత అక్కడ డిస్టెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా మనకి ఈ డెన్సిటీ ఎస్టిమేషన్ అనేది వేయడం జరుగుతుంది, హెర్బివోర్స్, అలాగే వెజిటేషన్ అనాలిసిస్ అనేది కూడా వాటి యొక్క టోటల్ పర్సెంటేజ్ అనేది ఎస్టిమేషన్ వేయడం జరుగుతుంది. ప్రపంచంలోని మొత్తం పులుల సంఖ్యలో 50% పులులు మన దేశంలోనే ఉన్నాయంటే ఆశ్చర్యం వేయక మానదు. ప్రస్తుతం ప్రపంచంలో 5,574 పులులు ఉంటే మన దేశంలోనే 3,682 పులులున్నాయి. రాబోయే కాలంలో భారతదేశంలో పులుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తాజా సర్వే లెక్కలు కూడా అదే పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. పెద్ద పులి ఆవాసానికి అనువైన ప్రాంతాలుగా నల్లమల అభయారణ్యాలను గుర్తించి వాటి రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు కొద్దిగా సత్ఫలితాలనిస్తున్నాయి. మరోవైపు ప్రతి ఏడాది కూడా పులుల సంఖ్య కొద్దిగా పెరగడంతో ఇటు అటవీ అధికారులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జీవ వైవిధ్యానికి పుట్టినిల్లుగా ఉన్నటువంటి నల్లమలలో పులుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని, మరోవైపు అత్యాధునిక పద్ధతులను ఉపయోగించుకొని అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వాటి సంఖ్యను మరింతగా పెంచేందుకు పూర్తి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేస్తున్నారు. నల్లమల రారాజు రోజు రోజుకు తన ఉనికిని మరింతగా చాటుకోవడంతో ఇటు ప్రకృతి ప్రేమికులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యపీటర్తో హరికిషన్, HM TV, ఉమ్మడి కర్నూలు జిల్లా.